హాయ్ ఆల్. ఈ మధ్య అందరూ మేనిఫెస్టేషన్ అనే మాట ఎక్కువ మాట్లాడుతున్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? నేను పూజ ఎందుకు చేసుకుంటాను? నా దృష్టిలో దేవుడంటే ఎవరు? ఈరోజు ఇవన్నీ మాట్లాడేసుకుందాం, వచ్చేయండి. వెల్కమ్ టు తెలుగింటి కబుర్లు. ఈరోజు మా దేవుడి గది డీప్ క్లీనింగ్ చేస్తూ నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ శివరాత్రి వస్తుందని చెప్పి దేవుడి గది డీప్ క్లీనింగ్ చేసుకుందామని చెప్పేసి మొదలుపెట్టాను. ఎప్పటికప్పుడు నాకు వీలైనప్పుడల్లా దేవుడి గది క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నా దగ్గర చిన్న చిన్న వెండి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ముందుగా నా దగ్గర ఉన్న వెండి విగ్రహాలన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మిగతా ఇతర సామాన్లు అన్నీ ఫస్ట్ తీసేసి ఓ పక్కకు పెట్టేసుకుంటే మన క్లీనింగ్ ఈజీ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అనే మాట ఎక్కువగా వింటున్నాం కదా. ఇదివరకు పాతకాలంలో నేను మొక్కుకున్నాను, నేను దేవుడికి ఇది చేస్తాను, నా కోరిక తీరిస్తే దేవుడికి అది సమర్పించుకుంటాను అని మన పెద్దవాళ్ళు మనము కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం. మొక్కు అంటేనే వన్ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్న ఫీలింగ్. మొక్కుకొని మన కోరికలు తీరితే మనం దేవుడికి ఇది చేస్తాము, అది చేస్తాము, లేకపోతే నీ మొక్కు తీర్చుకుంటాము అంటూ ఉంటాం కదా. అలా మనం తలుచుకుంటూ ఉంటాం. మనం అనుకున్న పని జరగాలి అని మనం అలా తలుచుకుంటూ ఉండడమే నా దృష్టిలో మేనిఫెస్టేషన్ అంటే. ఇప్పుడు దాన్ని క్రియేటివ్గా లేటెస్ట్గా మేనిఫెస్టేషన్ అంటున్నారు, కానీ ఇవన్నీ ఇదివరకు మనం చేసినవే. చాలామంది అంటూ ఉంటారు, అంటే దేవుడికి మనము ఏదైనా ఇస్తేనే మనం అనుకున్న కోరిక తీరుస్తాడా అని. అడగందే అమ్మైనా పెట్టదు అనే ఒక నానుడి ఉంది కదండి. దేవుణ్ణి ఓ భక్తురాలు ఇలా అడిగిందంట, నా జీవితం అనే పుస్తకంలో అన్ని పేజీల్లో ముందే నువ్వు అన్నీ రాసిపెట్టినప్పుడు ఇంక నేను నిన్ను అడగడానికి ఏముంటుంది స్వామి అని. అప్పుడు దేవుడు ఇలా అన్నాడంట, ఏమో కొన్ని పేజీల్లో నీ ఇష్టం అని నేను రాసుంటే, అందుకే నీకు ఇష్టమైంది కోరుకో అని. అందుకే ఈ పూజలు, ఈ మొక్కులు ఇవన్నీ. పూజ అంటే మానసికంగా మనం దేవుడికి దగ్గర అవ్వడం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో పూజలు చాలా హడావిడిగా చేసి అవి కొనండి ఇవి కొనండి అని చెప్పి పూజ అంతా కూడా ఒక ఖర్చుతో కూడుకున్న పనిగా, శారీరక శ్రమతో కూడుకున్న పనిగా అయిపోతుందండి ఈ రోజుల్లో. అంటే ఇన్ని నైవేద్యాలు పెట్టాలి, ఇన్ని ప్రసాదాలు ఉండాలి, ఈ రంగు చీరలు కట్టాలి, ఈ రకంగా అలంకరించుకోవాలి అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, నేను ఎలా చేసుకుంటాను పూజ అనేది మాత్రమే చెప్తున్నాను. నేనైతే మాత్రం నాకు నచ్చినట్టుగా చిన్నగా అలంకరించుకుంటాను దేవుళ్ళని. మన ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్ళకి చక్కగా స్నానం చేయించి అలంకరించుకొని మురిసిపోతూ ఉంటాం కదా. నాకు పూజ అనేది అదే విధంగా నేను చేసుకుంటూ ఉంటాను. మంత్రాలు ఎక్కువ చదవక్కర్లేదు, మనసు పెట్టి పూజ చేసుకుంటే చాలు అనుకుంటాను. ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వేయాలి ఇవన్నీ కాదు, ఆ దీపం నిండుగా వెలుగుతుందా లేదా అని ఆ దీపాన్ని చూస్తూ ఉండిపోతాను. వీడియో స్టార్టింగ్లో మీరు గమనించినట్టయితే మా దేవుడి విగ్రహాలన్నీ తీసిన తర్వాత ఒక చిన్న స్టాండ్ లాంటిది నేను తీశాను. ఆ స్టాండ్ నేను ఇంట్లో వర్క్ చేయించుకున్నప్పుడు కార్పెంటర్తో చెప్పి చేయించుకున్నాను అనమాట. కాకపోతే అప్పుడు పెయింట్ వేయకుండా మామూలుగా అలా పెట్టేసి దేవుళ్ళని పెట్టేసుకున్నాను. ఈరోజు పెయింట్ వేద్దామని చెప్పి ఆ స్టాండ్ పక్కకు తీసి పెట్టాను. అయితే మనం ఎవరిళ్ళకి వెళ్ళినా బ్లౌజ్ పీసులు పెడుతున్నారు, ఆ బ్లౌజ్ పీసులు ఏం చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు. నేను ఆ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా కాటన్వి మెత్తగా ఉన్నవన్నీ తీసి పక్కకు పెట్టుకొని ఇలా దేవుడి గది క్లీన్ చేసుకున్నప్పుడల్లా వాడుతూ ఉంటాను. దేవుడి గది క్లీన్ చేయడానికి వాడే వాటర్లో ఇందాక వేరే వాటర్ కలిపాను కదా నేను, అవి కుంభమేళ తాలూకా గంగాజలం వేరే తెలిసిన ఆంటీ వాళ్ళు తెచ్చిచ్చారు. అవి కొంచెం వేసుకొని కొద్దిగా పసుపు, జవ్వాదు పౌడర్, కర్పూరం కలుపుకొని ఆ వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాను దేవుడికి. అలాగే క్లీన్ చేయాలని నేను చెప్పట్లేదు, కానీ అలా క్లీన్ చేసుకుంటే దేవుడికి అదంతా కూడా సుగంధ పరిమళ భరితంగా ఉంటుంది అని చెప్తున్నాను. ఇక్కడ నా వెండి విగ్రహాలు క్లీన్ చేస్తున్నాను. వెండి విగ్రహాలు అనేవి బ్రష్ తోటి క్లీన్ చేసి ఆ రూపురేఖలన్నీ పోయి క్లీనింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటాను. ఏం లేదండి, సబీనా పౌడర్ ఉంటుంది కదా, సబీనా పౌడర్ కానీ లేకపోతే కోల్గేట్ టూత్ పౌడర్ కానీ వాటర్ పెట్టకుండా జస్ట్ ఆ పొడి పిండితోటే మనము అలా రుద్దుతూ ఉంటే పాలిష్ చేసినట్టుగా చక్కగా తెల్లగా వచ్చేస్తాయి విగ్రహాలు. తర్వాత వాటర్ పెట్టి వాష్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. నా చేయి చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందంటే ఆ మురికి మట్టి అంతా కూడా అలా చేతికి వచ్చేస్తుంది అనమాట. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ తోటి మనం వాష్ చేసేసుకుంటే చాలా చక్కగా తెల్లగా వచ్చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అయితే ఈ వెండి విగ్రహాలన్నీ నేను ఎందుకు కొనుక్కున్నానంటే, చాలామంది ఈ మధ్య ఇత్తడి విగ్రహాలు పెడుతున్నారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. నేను ఇది కూడా ఎవరిని ఉద్దేశించి కాదండి, ఎవరి ఇష్టమే వాళ్ళది. కాకపోతే నా ఆలోచన మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఇప్పుడంటే వెండి రేట్ పెరిగిపోయింది కానీ నేను ఇదివరకు చాన్నాళ్ళ నుంచి కొన్నిగా అలా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. కొన్ని మా అమ్మ ఇచ్చినవి ఉన్నాయి. అప్పట్లో ఇత్తడి విగ్రహాలు కూడా చాలా కాస్ట్ పడేది. పెద్ద పెద్ద విగ్రహాలు కొనుక్కుంటే దాదాపు 2000, 2500, 3000, 4000 కూడా ఉండేవి. అలాంటి పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చని కొంతమంది, పెట్టుకోకూడదని కొంతమంది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అప్పుడు అలా 3000, 4000 పెట్టి ఇత్తడి విగ్రహాలు కొనుక్కునే బదులు చిన్న చిన్న వెండి విగ్రహాలు నాకు అదే కాస్ట్లో వచ్చేసాయి. మామూలుగా ఇంట్లో 2 or 3 ఇంచెస్కి మించి పెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు కదా. నేను అలా ఆలోచించి ఇత్తడి విగ్రహాల కన్నా వెండి విగ్రహాలు చిన్నవైనా సరే మనం పెద్దలు చెప్పిన మాట విన్నట్టు ఉంటుంది, ప్లస్ మన బడ్జెట్లో కూడా వస్తాయి కదా అని చెప్పేసి ఆలోచనతో ఇలా చిన్న చిన్న వెండి విగ్రహాలు అనేవి తీసుకుని, విగ్రహాలన్నీ క్లీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు గంధంలో కొంచెం పన్నీర్ కలుపుకొని ఆ విగ్రహాలన్నిటికీ కూడా చక్కగా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇందాక మీరు గమనించినట్టయితే మా దేవుడి రూమ్ నేను వాటర్ పోసి కడిగాను. ఇప్పటి రోజుల్లో అయితే చక్కగా మన పెద్దవాళ్ళు ఇల్లు అనుకునేవారు. మనకేంటంటే ఇప్పుడు ఇల్లు తడిబట్ట పెట్టుకోవడం తప్ప కడిగే సౌకర్యం లేకుండా పోయింది. ఇల్లంతా కడిగే ఆప్షన్ లేకపోయినా కనీసం దేవుడి రూమ్ అయినా కడిగేలాగా ఉండాలి అనే చిన్న ఆలోచనతోటి నేను దేవుడి రూమ్ కడగడానికి ఒక చిన్న హోల్ లాగా పెట్టించుకున్నాను అనమాట గోడ వైపుకి. అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎదురుగా ఒక డ్రా లాంటిది ఉంది. ఆ డ్రా కింద నుంచి బయట బాల్కనీ ఉంటుంది మాకు అవతల వైపు. ఆ బాల్కనీలోకి వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలా పెట్టుకోవడం వల్ల చక్కగా ప్రతి పండగకి కూడా నేను మా దేవుడి రూమ్ అంతా కూడా వాష్ చేసుకుంటూ ఉంటాను. విగ్రహాలు, దేవుడి రూమ్లో పూజ సామాన్లు అన్నీ ఎత్తిపెట్టిన తర్వాత దేవుడి రూమ్ అంతా కూడా వాష్ చేసుకొని ముగ్గులు వేసేసుకున్నాను. ఈలోపు నేను విగ్రహాలు క్లీన్ చేసుకునేటప్పటికి అంతా చక్కగా ఆరిపోయిన తర్వాత మనకి విగ్రహాలు సర్దుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సపరేట్ దేవుడి రూమ్లు ఉండాలని కాదు, దేవుడి రూమ్ సపరేట్గా ఉండే అవకాశం కనుక ఉంటే ఇలా చిన్న హోల్ లాంటిది పెట్టించుకుంటే నీళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, క్లీనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. చిన్న దేవుడి రూమ్లు కూడా అందంగా అలంకరించుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. దేవుడి పూజ అంటే దేవుణ్ణి చక్కగా అలంకరించుకొని దీపం వెలిగించుకొని దేవుణ్ణి అలా చూస్తూ కాసేపు కూర్చుని ఉండడమేనండి నా దృష్టిలో పూజ అంటే. మంత్రాలు అవి మనకి రాకపోయినా పర్వాలేదు, అలాగని రావట్లేదని వదిలేయాల్సిన అవసరమూ లేదు. ఈ రోజుల్లో యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉంటున్నాయి. ఆ వీడియో పక్కన పెట్టుకొని ఆ మంత్రాలు వింటూ చిన్న బుక్ ఏదైనా పట్టుకొని మనం చదువుతూ ఉంటే ఈజీగా కొద్ది రోజుల్లో మనకి అది వచ్చేస్తుంది. మంత్రాలన్నీ కూడా కంఠస్థం అయిపోతాయి. నేను లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అలాగే నేర్చుకున్నాను. 11 శుక్రవారాలు లలిత చదువుకోవాలి అని పెట్టుకొని అసలు లలిత అంటే అక్షరాలు, ఓనమాలు కూడా రాని నేను ఈ రోజున ఈజీగా బుక్ చూడకుండా చదివేసుకోగలుగుతాను. ఈజీగా యూట్యూబ్ని మనం వాడుకునే దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ ఇందాక నేను ఆవు దూడ బొమ్మ పెట్టాను కదా, అది మా గృహప్రవేశానికి మాకు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. రాత్రిపూట దేవుడి రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసినా అది రేడియంది కాబట్టి చక్కగా గ్లో అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇందాక ఒక గిన్నెకి నామాలు పెట్టాను కదా, అది గుమ్మం దగ్గర నీళ్ళు పోసుకోవడానికి వాడుతూ ఉంటాను. ఇంకెప్పుడు దేవుళ్ళని అన్నీ సర్దేసుకోవడం మొదలుపెట్టాను. ఇందాక తీసేసిన స్టాండ్ పెయింట్ వేయాలని చెప్పాను కదా, అందుకే ఆ స్టాండ్ పెట్టకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటున్నాను అనమాట దేవుణ్ణి. చూసారా చిన్న చిన్న వెండి విగ్రహాలు. నా ఉద్దేశం ఏంటంటే ఈ వెండి విగ్రహాలు అనేవి పాడయ్యేవి కాదు. దేవుడి పట్టాలు అంటే పాడవుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి మనం తడిబట్ట పెట్టి తుడుస్తూ ఉంటాం కదా, వాటర్ అది లోపలికి వెళ్ళిపోయి ఆ పేపర్ నానిపోవడం ఇలా అవుతూ ఉంటుంది. ఈ విగ్రహాలంటే మనము తర్వాత మన పిల్లలు ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు కదా, తరతరాల నుంచి వచ్చింది అని ఇదివరకు అనేవారు. ఇప్పుడు ఏ వస్తువు కూడా తరతరాలు అలా నిలబడట్లేదు. అలా ఈ చిన్న విగ్రహాలు అయితే నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడానికి బాగుంటుంది అని నా ఆలోచనతోటి ఇత్తడి విగ్రహాలు మానేసి ఇలా వెండి విగ్రహాలు కొనుక్కున్నాను అనమాట. ఇక్కడ దక్షిణామూర్తి ఫోటో పెట్టాను కదా పైన, నేను చాగంటి గారు చెప్పారండి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్టుంటే చాలా మంచిది అని. ఆయన మాట మేరకు అలా పెట్టుకున్నాను అనమాట. యూట్యూబ్లో ఎవరెవరో చెప్పే పూజలు, పునస్కారాలు, ఈ వీడియోస్ అన్నీ చూసి అవి ఫాలో అయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒళ్ళు అలసిపోయేలాగా చేసుకోవద్దు. చాగంటి గారు, రమారవి గారు, నండూరు శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు చాలా చక్కగా చాలా సింపుల్గా చెప్తున్నారు. నేనైతే మాత్రం అవే ఫాలో అవుతాను. పూజల విషయంలో మాత్రం ఏ యూట్యూబ్ ఛానల్స్ నేను చూడను. రమారవి గారు లేదా నండూరు శ్రీనివాస్ గారు అండి ఎంత చక్కగా చెప్తారు. ఆయన వీడియోస్ ఫాలో అయితే చాలా, ఆయన చక్కగా పీడిఎఫ్లు ఇస్తారు, మంత్రాలు మనకి ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో చెప్తారు, పూజ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చెప్తారు. యాక్చువల్గా మన అమ్మ వాళ్ళు ఎలా చేశారో, అత్తగారు వాళ్ళు ఎలా చేశారో అవి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే
ఇలా నండూరు శ్రీనివాస్ గారి కానీ, చాగంటి గారి కానీ, గరికపాటి గారి కానీ, రమారవి గారండి ఎంత చక్కగా చెప్తారో ఆవిడ కూడా. ఆవిడ వీడియోస్ కానీ చూసి మనం ఈజీగా చేసుకోవచ్చు. మెల్లమెల్లగా మీతో కబుర్లు చెప్తూ నా పూజ గది అంతా కూడా మొత్తం అమర్చేసుకున్నాను. మీకు ఆ పక్కన లక్ష్మీ దీపం కనిపిస్తుంది కదండి, ఆ లక్ష్మీ దీపంలో ఒక హుండీ పెట్టాను. ఆ హుండీ ఏంటంటే ప్రతిరోజు కూడా మేము అందులో చిల్లర డబ్బులు వేస్తామన్నమాట. మా వారు కానీ ఏం కానీ ఎంత ఉంటే అంత. అది తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి పగలకొట్టేసి ఆ డబ్బులంతా తీసుకొని వెళ్ళి తిరుపతి హుండీలో వేసేస్తాం. అలా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి హుండీలో డబ్బులు వేసాం అనే ఆలోచన నాది. ఆ హుండీ దగ్గర చిన్న కుబేరుడి విగ్రహం కూడా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ కుబేరుడు అప్పు తీర్చడానికే కదా వడ్డీ కాసులు వాడు వడ్డీ కడుతూనే ఉంటాడు. అందుకే ఈ డబ్బంతా కూడా ఆ కుబేరుడికే కదా అన్నట్టుగా ఆ హుండీకి కాపలా కుబేరుడు అనమాట. దీపం వెలిగించేటప్పుడు కామాక్షి దీపం కింద ఒక బౌల్ లాంటిది పెట్టి అందులో నేను వాటర్ వేశాను. మీరు గమనించే ఉంటారు. ఆ వాటర్ వేసి అందులో రోజ్ పెటల్స్ కానీ లేకపోతే ఏమైనా పువ్వులు కానీ పెడుతూ ఉంటాను, అందంగా కనిపిస్తుంది అని. ఇక్కడ ఒత్తులు చాలామంది నూనె దీపాలు ఇలా బయటికి కారిపోతూ ఉండేలాగా పెట్టుకుంటారు. ఆ ఒత్తు అనేది మనం కొంచెం లోపలికి లాగి పైకి నిలబడేలాగా పెడితే ఆ ఒత్తు నుంచి ఆ నూనె కారిపోకుండా ఉంటుందన్నమాట. అందుకే అలా సర్దుకుంటూ ఉంటాను. ఇప్పుడు మొత్తానికి చూసేయండి మా దేవుడికి అయితే ఎలా ఉందో. ఇలాగే అమర్చుకోవాలి అని నేను ఎవరికీ చెప్పట్లేదు, కానీ నేను ఇలా అమర్చుకున్నాను అని మీకు చూపిస్తున్నాను అంతే. కొంతమందికి ఇష్టం ఉంటుంది చక్కగా దేవుడిని అమర్చుకోవాలి అని చెప్పేసి. అందుకే ఈ చిన్న చిన్న ఆలోచనలు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వటపత్ర సాయి విగ్రహము 25 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఆ విగ్రహాన్ని ఇలాగ వాటర్లో పెట్టి ఫ్లవర్స్ అవి పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ప్రశాంతంగా చాలా ఇష్టం అలా, అసలు ఆ కన్నయ్యని అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటారు. ఇదండి ఈరోజు వీడియో. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే పూజలు అనేవి ఖర్చుతో పెట్టుకొని హడావిడిగా ఒళ్ళలిసిపోయేలాగా చేసుకుని పూజలకి చాలామంది దూరం అయిపోతున్నారు. ఈ యూట్యూబ్లో పెట్టే వీడియోల వల్ల అమ్మో ఇంతిలా చేయాలా, ఇంతిలా చేయకపోతే పూజ అవ్వదా అన్నట్టు భయపడిపోతున్నారు. అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు. ఒక్క దీపం పెట్టి కూడా దేవుడికి దండం పెట్టుకోవచ్చు. ఏది చేసినా సరే మన మనశ్శాంతి కోసం తృప్తి కోసం చేసుకుంటాం. ఇతర గురించి ఒక కథ గుర్తొచ్చిందండి. ఊర్లో ఎవరు అన్నం వండలేదని ఒక కుక్కకి ఆ రోజున ఆహారం దొరకలేదంట. అంటే అందరూ ఉపవాసం ఉంటారు కదా, అందుకే ఎవరు వండుకోక దానికి ఆహారం దొరకలేదు. ఆహారం దొరక్క ఆకలితోటి ఆ కుక్క శివాలయానికి వెళ్ళి అందరు భక్తులు శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏమన్నా దొరుకుతుందేమో ఆహారం అని చెప్పేసి అలాగ అది కూడా తెలియకుండానే శివయ్య చుట్టూ ప్రదక్షిణాలు చేసిందంట. ఆకలికి నిద్ర పట్టక ఆ రోజు రాత్రి అంతా జాగారం చేసిందంట. అలాగా ఆ కుక్క తెలియకుండానే ఉపవాసం ప్రదక్షిణలు జాగారం చేయడం వల్ల దానికి మోక్షం లభించింది అనేది ఒక కథ ఉంది. తెలియకుండా చేసిన, తెలిసి తెలియకుండా తప్పులు చేసిన ఏదైనా సరే ఆ శివయ్య క్షమిస్తాడు. శివయ్యకి ఏదో కావాలని కాదు, కొంచెం విభూతి చిన్న ప్రసాదం పెడితే చాలు. భక్తితో చేసుకునే పూజకి శివయ్య అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. మీ శివరాత్రి ఉపవాసాలు జాగరణలు చక్కగా జరగాలని, ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని, మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. ఇంకో మంచి వీడియోతోటి మా తెలుగింటి కబుర్లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి.